తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తోందో ఎవ్వరికీ అర్థం కావటం లేదు. ఎవరి పెత్తనం సాగుతోంది, ఎవరు లైమ్ లైట్ లో ఉన్నారు, సీఎం అసలు పని చేస్తున్నారా లేదా అన్నది అర్థం కాక వ్యవస్థలే తలలు పట్టు కూర్చుంటున్నాయి. రేవంత్ రెడ్డి సీఎంగా అధికారం చేపట్టినప్పుడు ఉన్న జోష్ ఇప్పుడు కనిపించడం లేదు. ఆయన సర్కారు పూర్తిగా సాచ్యురేషన్ పాయింట్ కు వచ్చినట్లుగా కాంగ్రెస్ వర్గాలే అంగీకరిస్తున్నాయి. కేవలం ఆశ్రిత పక్షపాతం, కలెక్షన్ వ్యాపారాలు తప్పితే అక్కడ కనిపిస్తున్నది ఏమీ లేదనే చెప్పాలి. ప్రభుత్వం చేసిన ఒక పని ఇక్కడ ప్రస్తావించాల్సిన అనివార్యత ఉంది. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ సంస్థల వెబ్సైట్ నిర్వహించే ఒక కంపెనీని అర్ధాంతరంగా ఆపేశారు. రేవంత్ ప్రభుత్వం వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వేరే సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించింది. పైగా కాంట్రాక్ట్ సగంలో ఆపేయడానికి కారణాలు కూడా తెలియలేదు. ఇవ్వాల్సిన బిల్లులు చెల్లించకుండా తిప్పుతున్నట్లు సమాచారం. తాము చేసిన నేరమేంటి, వెబ్సైట్ ను సమర్థంగా నిర్వహిస్తూ ఉంటే ఎందుకు ఆపారన్నది కాంట్రాక్ట్ కోల్పోయిన కంపెనీ ఆవేదనగా చెప్పుకోవాలి. పాలనపై కాకుండా ఇతర అంశాలపై రేవంత్ సర్కార్ ఎక్కువ ఏకాగ్రత చూపుతుందనటానికి ఇదో నిదర్శనంగా చెప్పుకోవాలి. పాత వారిని తీసేయటం, కొత్త వారిని పెట్టడం తప్పితే రేవంత్ సర్కారు సాధించింది శూన్యమని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తున్నారు. తెలంగాణకు హైదరాబాదే పట్టుకొమ్మ. ఆ హైదరాబాద్ ను అడ్డంగా నరికేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డికే దక్కుతుంది. తెలంగాణ ఆదాయంపై 70% పైగా హైదరాబాద్ నుంచే వస్తూ ఉండగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాంగ్ ఎకనామిక్ పాలసీస్ ద్వారా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. హైదరాబాద్ నగరానికి రియల్ ఎస్టేట్ ప్రాణమని చెప్పక తప్పదు. దేశంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉన్న బహుకొద్ది నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఎక్కడి వారైనా చీకుచింత లేకుండా హైదరాబాద్ వచ్చి స్థిరపడే అవకాశం ఉండటంతో రాజధాని నగరంలో వైవిధ్యం కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారానికి చేపట్టిన వెంటనే విధ్వంసాలను సృష్టించినట్లుగా, టారిఫ్తో భయపెట్టినట్లుగా రేవంత్ రెడ్డి సర్కారు కూడా హైడ్రా పేరుతో నగరాన్ని, రియల్ ఎస్టేట్ రంగాన్ని అతలాకుతలం చేసింది. పైగా ఫ్యూచర్ సిటీ అంటూ కొత్త రాగం అందుకుంది. శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న గచ్చిబౌలి, శేర్లింగంపల్లి లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు రియల్ వ్యాపారం మందగించింది. 2025 మొదటి 3 నెలల్లో రియల్ ఎస్టేట్ మరింతగా దిగజారింది. 2023 ఆఖరులో కాంగ్రెస్ అధికారానికి వచ్చిన నేపథ్యంలో 2024 ద్వితీయార్థంలో రియల్టీ దెబ్బతినటం మొదలైంది. దాని సంగతి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. రియల్టీ రంగాన్ని కాపాడాలన్న సోయ కూడా రేవంత్ రెడ్డి సర్కారుకు లేదు. ఒక రంగం ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అలాంటిదేమీ చేయటం లేదు. కనీసం రిజిస్ట్రేషన్ ఛార్జీలైనా తగ్గిస్తారా అంటే అది లేదు. సిమెంట్ కంపెనీలతో మాట్లాడి కాస్త ధర తగ్గించే ప్రయత్నమూ లేదు. గత సంవత్సర కాలంలో అఫోర్డబుల్ హౌసింగ్ మార్కెట్ అంటే మధ్యతరగతి సైతం కొనుగోలు చేసే వాటిలో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య పెరిగిన ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమేనని విశ్లేషణలు, నివేదికలు చెబుతున్నాయి. అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 9% పెరిగిందంటే మార్కెట్ రికవరీకి చాలా టైం పడుతుందని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో బెంగళూరు దూసుకుపోతూ ఉంటే హైదరాబాద్ వెనకబడిపోవటం పాలకుల నిర్లక్ష్యం కాక మరేమవుతుంది? హైడ్రా దెబ్బకు తాము కుదేలైపోయామని రియల్ ఎస్టేట్ వ్యాపారులు బహిరంగంగానే చెబుతున్నారు. హైడ్రా పేరుతో కొంత కక్ష సాధింపు కూడా జరిగిందన్నది ఓపెన్ సీక్రెట్. కొత్తగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళు ముందుకు రావటం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు ఉండలేక, పోలేక త్రిశంకు స్వర్గాన్ని అనుభవిస్తున్నారు. పైగా అధికార పార్టీ నేతలు మాత్రం రియల్ ఎస్టేట్లో దండుకోవడానికి వెనకాడటం లేదు. ఒక పేరు మోసిన మంత్రి తనకు కావాల్సిన ల్యాండ్ను కారు చౌకగా తీసేసుకుని రాత్రికి రాత్రి పర్మిషన్లు తెచ్చుకున్నారని సెక్రటేరియట్ వర్గాలు కోడెక్కుస్తున్నాయి. ఆ మంత్రి సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితుడు కావటంతో రెట్టింపు ప్రోత్సాహం వచ్చేస్తోంది. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విధ్వంసాన్ని ఎంచుకుంది. న్యాయస్థానాలు అడ్డుపడకుండా ఉంటే ఈ పాటికి 400 ఎకరాలను దున్నేసి తమకు నచ్చిన రియల్ ఎస్టేట్ కంపెనీలకు వాటాలు వేసి ఇచ్చేసేవాళ్లు. రేవంత్ చర్యలు పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని పౌర సమాజం గుర్తించినందునే ఉద్యమం ఊపిరి పోసుకుని దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతోంది. కంచగచ్చిబౌలి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సృష్టించిన విధ్వంసాన్ని తప్పుపడుతూ విశ్రాంత సివిల్ సర్వీసెస్ అధికారులు తమ గలం విప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసిన తామంతా రాజ్యాంగ ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ఐక్యమయ్యామని పేర్కొంటూ కంచగచ్చిబౌలిలోని అడవిని ధ్వంసం చేయటంపై ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ 2024లో జరిగిన ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో పర్యావరణాన్ని పరిరక్షిస్తామని, వృక్షాలు, జంతుజలాన్ని కాపాడతామని వాగ్దానం చేసి అందుకు విరుద్ధంగా కంచగచ్చిబౌలిలోని 100 అటవీ ప్రాంతాన్ని బుల్డోజర్లు ఉపయోగించి నేలమట్టం చేసిందని మండిపడటం ప్రజల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకతను బయటపెడుతుంది. అడవి, పచ్చదనంపై సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రేవంత్ ప్రభుత్వం పనిచేస్తోందని పౌర సమాజం ఆందోళన చెందుతోంది. ఒక హైదరాబాద్లో మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దిశాహీన, ఆలోచన రహిత, స్వార్థపూరిత పాలనకు బలవుతోంది. రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితి, తలసరి ఆదాయం రోజురోజుకు దిగజారుతోంది. 10 ఏళ్ల పాటు దేశంలో ధనిక రాష్ట్రంగా పేరు పొందిన తెలంగాణను దివాలా తీయించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది.
పట్టణ ప్రాంతాల్లో బతుకులు అంతంత మాత్రంగా ఉంటే గ్రామీణుల్లో పూట గడవటం గగనమైపోయింది. ఏడాదిన్నరగా వారి ఆదాయం పూర్తిగా పడిపోయింది. రైతు బంధు పేరు మార్చారే కానీ అన్నదాతలకు భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఒక పక్క కాలువల్లో నీళ్లు రాక పంట పొలాలు ఎండిపోతున్నాయి. సర్కారు వాళ్లను పట్టించుకోదు. ధాన్యం కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి జీవితకాలం లేట్ చేస్తోంది. అంతలోనే అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయింది. వాటిని కొనేందుకు అధికారులు ముందుకు రావటం లేదు. ఎంతో కొంత రేటుకు తెగ నమ్ముకునే దుస్థితి వచ్చిపడింది. రాష్ట్ర జనాభాలో 60% పైగా ఉన్న రైతులు బాధపడుతూ ఉంటే వారిని పట్టించుకోకుండా సీఎం రేవంత్ తన వంది మాగదులను వేసుకుని జపాన్ పర్యటనకు వెళ్లిపోయారు. అక్కడ మూసీ నది ప్రక్షాళన దండకాన్ని చదువుతున్నారు. ఏడాదిన్నరగా ఒక పని చెయ్యకపోయినా టైం దొరికినప్పుడల్లా ఆయన మూసీ కథలు చెబుతూ ఉంటారు. రోమ్ తగలబడుతూ ఉంటే నీరో ఫిడేలు వాయించినట్లుగా రేవంత్ ప్రవర్తిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు నెమ్మదిస్తున్నాయి. జీఎస్టీ వసూళ్లు తగ్గిపోయాయి. వృద్ధి రేటు క్షీణించింది. వ్యాపార పారిశ్రామిక కార్యకలాపాలు నీరసించిపోయాయి. ఉత్పత్తి ఉత్పాదక రంగం తిరోగమన బాటలో ఉంది. ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన నియామకాలను పూర్తి చేయటం మినహా కొత్తగా రేవంత్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారం పెంచారు. జీఎస్టీ వసూళ్లు 12% ఆశిస్తే 5%కి పరిమితమైంది. దీంతో సంక్షేమం కుంటి నడక నడుస్తోంది. అసలు ప్రభుత్వం ఏం చెయ్యాలి? ఏం చేస్తోంది? సులభతర వాణిజ్య విధానాలు అమలు చేయాల్సిన సర్కారు ఆ సంగతి పట్టించుకోకుండా తమ సొంత సంపాదనపై దృష్టి పెట్టింది. ట్రంప్ పక్కన అలన్ మస్క్ లాగా రేవంత్ రెడ్డి పక్కన కొంతమంది చేరి పరిస్థితిని మరింత దిగజారుస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగిస్తే హైదరాబాద్ను కాపాడే రెండో రంగమైన సాఫ్ట్వేర్ కూడా దెబ్బతింటుంది. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.